మిత్రులకు నమస్కారం. మరి గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక మంచి ఆలోచన చేసి సిరిసిల్ల మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి పెద్దూరు గ్రామ శివారులో 88 ఎకరాలలో దాదాపు 50 షెడ్లను మరి వర్కర్ టు ఓనర్ పథకాన్ని ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్నటువంటి నేత కార్మికులను యజమానులుగా చేసే విధంగా దాదాపు 374 కోట్లతో మంచి పథకాన్ని రూపకల్పన చేయడం జరిగింది. అదేవిధంగా మరి సిరిసిల్లాలో ఉన్నటువంటి నేత కార్మికుల తలరాతలు మార్చి నేతన్నలకు అండగా నిలిచి అనేక పథకాలు, ఒకటి కాదు రెండు కాదు, ఈరోజు బతుకమ్మ చీరలు కావచ్చు, త్రిప్టు పథకం కావచ్చు, నేతన్న బీమా కావచ్చు, అనేక పథకాలు పెట్టి ఈరోజు మరి నేతన్నల తలరాత మార్చి వారి జీవితాల్లో వెలుగులు నింపినటువంటి ఘనత మరి గౌరవ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిది. కానీ దురదృష్టం ఈరోజు కాంగ్రెస్ పాలనలో మరి ఆకలి చావులు, ఆత్మహత్యలు, నేతన్నలవి జరగడం నిజంగా మేము దురదృష్టంగా భావిస్తూ ఉన్నాం. మరి గత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 25 నెలలు గడుస్తున్నా కానీ మరి వర్కర్ను ఓనర్ చేసేటువంటి పథకాన్ని మరి ప్రారంభించకపోవడం నిజంగా సిగ్గుచేటుగా భావిస్తూ ఉన్నాం. ఈరోజు ఆ షెడ్లను చూస్తూ ఉంటే నిజంగా బాధ అనిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. మొన్నటికి మొన్న మా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు సందర్శించేటువంటి తరుణంలో మరి ఆ గోదాములను, ఆ షెడ్లను గోదాములుగా మార్చి, అదేవిధంగా పిచ్చి మొక్కలు మొలుస్తున్నా కానీ మరి ఇక్కడ నుండి ప్రభుత్వం కానీ ఇక్కడ నుండి విప్పు కానీ మరి అధికారులు మరి పట్టించుకోకపోవడం నిజంగా ఇది సిగ్గుచేటని మేము భావిస్తూ ఉన్నాం. మరి ఏదైతే లక్ష్యంతో కేసీఆర్ గారు ఏర్పాటు చేసిందో దాన్ని పక్కన పెట్టి మరి కేసీఆర్ గారి పేరు కానీ కేటీఆర్ గారి పేరు కానీ లేకుండా చేయాలన్నటువంటి ఏదైతే ప్రభుత్వం మరి ఏదో కుట్రలు చేస్తూ ఉందో దాన్ని తప్పకుండా మేము బీఆర్టీయూ కార్మిక విభాగం పక్షాన మేము తిప్పి కొడతాం. మీరు వెంటనే సంక్రాంతి లోపు మరి ఏదైతే మరి 1104 మంది మరి మొదటి విడతలో ఏదైతే కార్మికులకు ఇవ్వాలన్నటువంటి సంకల్పం ఏదైతే ఉందో వాళ్ళను పారదర్శకంగా మరి వాళ్ళకి కేటాయించి అది ప్రారంభించకపోతే తప్పకుండా సంక్రాంతి తర్వాత వేలాది మంది నేత కార్మికులతో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేపడతామని ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం.